వనరుల వినియోగం. సార్ వనరులు అంటే ఏమిటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వనరులనే సింపుల్గా ఏమంటున్నాము అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మన చుట్టూ వాతావరణంలో ఉన్నటువంటి అంశాలను సింపుల్గా మనం ఏమంటున్నామంటే వనరులు అంటున్నాం. ఈ వనరులుని మనం గమనించినట్లయితే రూత్ ఆంటోనీ అనేటువంటి ఒక వ్యక్తి సార్, రూత్ ఆంటోనీ అనేటువంటి ఒక వ్యక్తి ఏ వయసులో పిల్లవానికైనా ఏ సమయంలోనైనా వనరులను ఉపయోగించి బోధించవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే రూత్ ఆంటోనీ అనేటువంటి వ్యక్తి. ఏ వయసులో పిల్లవానికైనా ఏ సమయంలోనైనా వనరులను ఉపయోగించి సమర్థవంతంగా బోధించవచ్చు అంటాడు. ఎవరంటే రూత్ ఆంటోనీ అనేటువంటి మహానుభావుడు. ఏ వయసులో ఉన్న పిల్లవానికైనా ఏ సమయంలోనైనా ఖచ్చితంగా బోధనోపకరణాలను లేదా వనరులను ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే సమర్థవంతంగా పాఠ్యాంశ బోధన అనేటువంటి చేయొచ్చు సార్. మళ్ళీ ఈ రూత్ ఆంటోనీ అనేటువంటి ఒక వ్యక్తి వనరులను ఉపయోగించి వనరులను ఉపయోగించి మనం ఖచ్చితంగా సమర్థవంతంగా బోధన చేయవచ్చు అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఏ వనరులు ఉంటాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈఎల్ బెర్నాల్డ్ వర్గీకరణ ప్రకారం వనరుల గురించి నేర్చుకున్నాం. కానీ ఇక్కడ బోధనోపకరణాల వనరుల్లో వనరుల వినియోగం అనేటువంటిది వేరుగా ఉంటుంది. చూద్దామండి. వనరులు మూడు రకాలండి. ఒకదాన్ని భౌతిక వనరులు అంటున్నాం, రెండవ దాన్ని సజీవ వనరులు అంటున్నాం, మూడవ దాన్ని బౌద్ధిక వనరులు అంటున్నాం. వనరులు మూడు రకాలండి. ఒకటి భౌతిక వనరులు, రెండవ దాన్ని సజీవ వనరులు అంటున్నాం, మూడవ దాన్ని మానవుని యొక్క మేధస్సుకు సంబంధించినటువంటి వనరులు లేదా బౌద్ధిక వనరులు అంటున్నాం. సరే, ఇక్కడ భౌతిక వనరులు అంటే ఏమిటంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ప్రాణం లేనటువంటి వనరులు అన్నీ కూడా ఏ వనరుల కిందకు వస్తున్నాయంటే భౌతిక వనరుల కిందకు వస్తున్నాయి సార్. ప్రాణం లేనటువంటి వనరులు, ప్రాణం లేని వనరులండి, ప్రాణం లేని వనరులు. దీన్ని మనం సింపుల్గా నిర్జీవ వనరులు అంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ప్రాణం లేనటువంటివి నిర్జీవమైనటువంటి వనరులన్నీ కూడా మనం సింపుల్గా ఏమంటున్నామంటే భౌతిక వనరులు అంటున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొండలు కావచ్చు, నదులు, సరస్సులు, పీఠభూములు, మైదానాలు, ఇవన్నీ కూడా మనం ఏ వనరులు అంటున్నామంటే భౌతిక వనరులు అంటున్నాం సార్. కొండలు చూసుకోండి, నదులు తీసుకోండి, సరస్సులు తీసుకోండి, పీఠభూములు తీసుకోండి, మైదానాలు, పర్వతాలను, వీటన్నిటిని ఒకసారి గమనించండి సార్. వీటిలో ఏముండదు అంటే ప్రాణము అనేటువంటిది ఉండదు. మళ్ళీ ఈ ప్రాణం లేనటువంటి ఈ వనరులే సింపుల్గా మనం భౌతిక వనరులు అంటున్నాం. నెక్స్ట్ సజీవ వనరులు మీన్స్ ప్రాణం ఉన్నటువంటి వనరులు, ప్రాణం ఉన్న వనరులండి.
ప్రాణంతో ఉన్నటువంటి ప్రతి వనరును కూడా మనం ఏమంటున్నామంటే సింపుల్గా సజీవ వనరు అంటున్నాం. ప్రాణంతో ఉన్నటువంటి వనరులు సార్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రాణంతో ఉన్నటువంటి వనరులు ఏవి సార్ అంటే సజీవ వనరులు. ఎగ్జాంపుల్ మొక్కలు కావచ్చు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఉద్యానవనాలు, బొటానికల్ గార్డెన్స్. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఉద్యానవనాలు, బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ కూడా ఏ వనరుల కిందకు వస్తున్నాయంటే సజీవ వనరుల కిందకు వస్తుంది సార్. నెక్స్ట్ భౌతిక వనరులు అంటే తెలివితేటలకు సంబంధించిన వనరులు. తెలివితేటలు లేదా మానవుని మేధస్సుకు సంబంధించిన వనరులు. అండి ఏముంటాయండి? సమాజంలో ఉండేటువంటి ప్రతి వృత్తి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా సమాజంలో వృత్తి నైపుణ్యాలు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ వనరుల కిందకు వస్తాడు అంటే భౌతిక వనరుల కిందకు రావడం అనేటువంటి జరుగుతుంది సార్. భౌతిక వనరులు సింపుల్గా లాయర్ కావచ్చు. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే లాయర్, టీచర్, టీచర్ కావచ్చండి, డాక్టర్, ఇలా ఎక్సెట్రా. ఇలా వివిధ వృత్తులు కలిగినటువంటి వ్యక్తులనే మనం సింపుల్గా ఏమంటున్నామంటే భౌతిక వనరులు అంటున్నాం. ఇది సార్ వనరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకొకసారి మాట్లాడుకున్నాం. రూత్ ఆంటోనీ అనేటువంటి ఒక వ్యక్తి ఏ వయసులో ఉన్నటువంటి పిల్లవానికైనా ఏ సమయంలోనైనా కూడా ఖచ్చితంగా వనరులను ఉపయోగించి సమర్థవంతంగా బోధన చేయవచ్చు అని చెప్తున్నాడు రూత్ ఆంటోనీ అనేటువంటి ఒక వ్యక్తి. మళ్ళీ ఇక్కడ మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో వనరులు అనేటువంటివి ఎన్ని రకములుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయండి. ఒకదాన్నేమో భౌతిక వనరులు అంటున్నాం, రెండవ దాన్నేమో సజీవ వనరులు అంటున్నాం, మూడవ దాన్నేమో భౌతిక వనరులు అంటున్నాం సార్. ఇక్కడ భౌతిక వనరులు మీన్స్ ప్రాణం లేనటువంటి వనరులండి. సజీవ వనరులు ప్రాణం ఉన్నటువంటి వనరులండి. భౌతిక వనరులు తెలివితేటలు కలిగి ఉండి వృత్తి నైపుణ్యాలను మానవుని మేధస్సుకు సంబంధించినటువంటి వనరులనే సింపుల్ ఏమంటున్నామంటే భౌతిక వనరులు అంటున్నాం. లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, పోలీసులు అనేటువంటిది కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు, ఐపీఎస్ అధికారి కావచ్చు. ఇలా వృత్తి నైపుణ్యాలను సాధించినటువంటి వ్యక్తులందరూ కూడా దేని కిందకి వస్తున్నారు అంటే భౌతిక వనరుల కిందకి వస్తున్నారు సార్. మళ్ళీ ప్రాణం ఉన్నటువంటి మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, బొటానికల్ గార్డెన్స్, ఉద్యానవనాలు ఈ 5 కూడా దేని కిందకి వస్తున్నాయి అంటే ప్రాణం ఉన్నటువంటి వనరుల కిందకి వస్తున్నాయి సార్. మళ్ళీ ప్రాణం ఉన్నటువంటి వనరులను తప్ప మిగిలినటువంటి వనరులు అన్నీ కూడా దేని కిందకి వస్తుంది అంటే భౌతిక వనరుల కిందకు రావడం అనేటువంటి జరుగుతుంది.